అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి బొక్క వీధి, ఒకవైపు సత్య వీధి, ఏదైతే ఈ రెండు వీధిలో ఈ యొక్క వైపు సత్యపేట, ఈ సత్యపేట బొక్క వీధిలో ఉన్నటువంటి రోడ్లంతా కూడా వర్షం పడితే పోలు పూర్తిగా ఈ విధంగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి విజయనగరంలో ఉండదంటే ఎవరైనా నమ్ముతారా? అవును, ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. ఇదైతే సంవత్సరాల కొలిదైతే మాత్రం ఎప్పటి నుంచో మాకైతే ఇబ్బంది అయితే మాత్రం కంటిన్యూగా మమ్మల్ని వెంటాడుతుందంటూ స్థానికులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే మరిన్ని వివరాలు స్థానికులు అయితే మనతో పాటు ఉన్నారు, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిసారి ఇదే ఇబ్బంది అనిపిస్తుంది? 30 సంవత్సరాలు పెట్టి ఎవరు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఎప్పుడు దేనికి పట్టించుకోరు. ప్రతిసారి చెప్తున్నా ఇలాగే ఉంటుందండి. బొక్కావీధి కానీ సత్యపేట కానీ మొత్తం అంతా కోపం నిండితే చాలా ఇబ్బంది పడుతుంది. దోమలతో కట్ట ఇబ్బంది పడుతున్నాం. ఓకే, అంటే ఇంత ఒకసారి ఈ విధంగా అయిపోవడం గల కారణాలు ఏమంటారు? కాలువల ప్రాబ్లం ఎక్కువ ఉన్నది ఇక్కడ. పూర్తిగా కాలువలు ఉన్న మురికి తీయకపోవడమా, అందులో చెత్త చెదరలు తీయకపోవడం గురించి కాదు, ఏదైనా నిండిపోతాయి ఇక్కడ కాలువలు డౌన్ ఉండడం. ఆ కాలువలు డౌన్ అయిన వల్ల పూర్తిగా అది ఏ వెహికల్ కూడా వెళ్ళని పరిస్థితులు అయిపోతాయి. అంతేనండి. ఓకే, సో చూసాం కదా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో వర్షం పడిందంటే చాలు మేమైతే ఉండలేమంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతూ ఉంటాయి. అసలు ఎక్కడ గోతులు ఉన్నాయో గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఎవరు వెళ్ళవలసిన వచ్చినా సరే పూర్తిగా తీవ్ర ఇబ్బందులతో ఈ యొక్క ప్రాంతవాసులంతా కూడా నరకయాతన అనిపిస్తున్న పరిస్థితితో మనకు కనిపిస్తుంది. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా కొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, రోజు మీకు ఇదే పరిస్థితి? వర్షం పడింది ఈ విధంగా రోజు కాదండి, వర్షం పడేటప్పుడు అయితే ఇలాగే ఉంటుంది. ఈ ఏరియా ఇలాగే ఉంటది, ఇంతకు మించే ఉంటది. ఇళ్లలో కూడా వస్తుంది. మాది కార్నర్ బిట్ మా ఇల్లు, ఇంట్లోనే ఉంటది. ఎప్పటి నుంచి ఈ విధంగా ఉంటుంది? చిన్నప్పటి నుండి చూస్తున్నామండి, ఇప్పుడు కొత్త ఏం కాదు కదా. అంటే 30 సంవత్సరాలు బట్టి మేము పుట్టి 30 సంవత్సరాలు బట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకండి. మరి వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేరు కదండి. రోడ్డు కట్టేశారు, కాలువ గట్ట ఇంప్రూవ్ చేశారు, చేయడం అయితే జరగలేదని మేమైతే వాళ్ళ మీద నిందేయాలి. మరి ఎందుకు ఇంత వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ మాకు తెలియదు. ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు. మాకు తెలిసిందైతే నీరైతే వెళ్తుంది, చేశారు అక్కడ కాలువల గట్ట ఇబ్బంది లేకుండా. ఓకే, మీరు చెప్పండి, మీ ఎప్పుడు నుంచి ఇలాగే ఉంటుంది ఇక్కడ? బాబు, ఎప్పుడు నీ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుందమ్మా ఇక్కడ నీరు రేటు పరిస్థితి? ఇక్కడ రోజు ఇదే పరిస్థితి. వర్షం పడినప్పుడు ఎప్పుడు ఇలాగ అవుతుంది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇబ్బంది, వెళ్ళినప్పుడు ఇబ్బంది. వర్షం పడినప్పుడు అయితే బయటకు వెళ్ళకపోతుంది. ఈరోజు మరి వర్షం పడిన కారణంగా స్కూల్కి వెళ్ళదు దీని వల్ల? వెళ్ళాను కానీ రావడం లేట్ అయిపోయింది. తిన్నాను. ఓకే, అంటే వర్షం పడ్డదంటే చూడు, చిన్న వర్షం కానీ పెద్ద వర్షం కానీ ఇదే విధంగా తయారవుతుంది. ఓకే, మీరు చెప్పండి, మీ రోజు ఇదే పరిస్థితి? మీకు ఇదే పరిస్థితి గురు, ఎక్కడైనా సరే ఇది వాటర్ వర్షం పడితే చాలు నిండిపోతుంది సార్. ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. సామాన్లు తినందుకే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. సామాన్లు తినందుకే ఇబ్బంది. ఓకే, ఎప్పుడో వర్షం పడినా సరే ఇలా నిండిపోతుంది. ఈ 10 నిమిషాలకి నిండిపోద్ది ఇది. సో చూసాం కదా, ఈ ప్రాంత వాసులంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎక్కడో కాదు, ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పట్టణం నడిబొడ్డునే ఎంతటి ఇబ్బందులు ఉన్నాయంటే మాత్రం ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంత వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా వర్షం పడ్డదంటే చాలు మాకైతే తీవ్ర అవస్థలు మాకైతే తప్పడం లేదంటున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేదంటూ కూడా మరొక ఆవేదన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ యొక్క ఇబ్బందులతో మేమైతే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కానీ ఎవరు కూడా మాకు ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కాలువలు కూడా పూర్తిగా మురుగుతో నిండిపోయి ఉంటాయి. ఆ మురుగుతో నిండిపోయినటువంటి కాలువలు వర్షం పడితే రోడ్లపైకి వచ్చిన కారణంగా అయితే పూర్తిగా ఈ వాటర్ అనమాట కాలుకి తగిలినా దీని ద్వారా అయితే ఆటోమేటిక్గా ఇంట్లో కూడా వస్తూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత లేనిపోయిన రోగాలు కూడా వస్తూ ఉంటాయని మరొక వైపు మాత్రం చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వాటర్ నుంచి కొలాయి పైప్ లైన్లు కూడా ఉన్నాయి. మనమైతే చూడొచ్చు ఇక్కడ ఏదైతే పైప్ లైన్ కూడా ఎక్కడైతే ఉన్నాయో ఈ పైప్ లైన్ కూడా ఇదే కాకుండా ఇక్కడ కూడా చూడొచ్చు. డైరెక్ట్గా ఏదైతే మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఇదే లైన్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇదే మున్సిపల్ వాటర్ పరిస్థితుల్లో తీవ్ర అవస్థలు కూడా పడుతూ ఉంటుంది. ఈ మున్సిపల్ వాటర్ కనుక పొల్యూషన్ అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చూడొచ్చు చిన్న పిల్లలు బ్యాగులు వేసుకుని అసలు వెళ్ళని పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తున్న పరిస్థితి. బాబు బాబు ఎక్కడి నుంచి నాన్న వస్తున్నావు?
స్వామి వివేకానంద స్కూల్ నుంచి వస్తున్నావా? ఇప్పుడు రోజు ఇలాగే వెళ్తుంటావా నువ్వు? చూడు రోజు అయితే నువ్వు ఎలా వెళ్తావు? ఇప్పుడు ఇంత వర్షం పడ్డది కదా, నీరు కదా, ఎలా వెళ్తున్నావు? రోజు నడుచుకుంటూ వెళ్తావా? సో చూసాం కదా, చిన్న పిల్లలు కూడా ఇలా నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. చూసారా, మనం చూడవచ్చు చిన్న పిల్లలు కాలేజ్ షూస్ వేసుకొని ఒకవైపు బ్యాగ్లో బాటిల్ పట్టుకుంటూ నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి విజయనగరంలోనే ఉన్నదంటే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారిగా వర్షం పడడంతో ఒక వర్షం కూడా చాలా మోస్తూరు నుంచి భారీ వర్షం అయితే కురిసింది. ఏమాత్రం వర్షానికే పూర్తిగా ఈ విధంగా లోతట్టు ప్రాంతం పూర్తిగా ములగైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఒక పట్టణ నడిపొడ్డులో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత వాసులంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే రోజు కూడా ఇదే పరిస్థితి మీకు? ప్రతిసారి వర్షం పడినప్పుడు చాలా ఘోరంగా ఉందండి. చాలా సార్లు చేశారు కానీ ఇంకా ఇటు రాలేదు. చాలా ఘోరంగా ఉన్నది. ఈ పొజిషన్ మొత్తం చాలా పిల్లలు రావడానికైనా వెహికల్ రావడానికైనా చాలా ఇబ్బంది పడుతుంది. ఇది చాలా సార్లు చేశారు, చేసినా సరే ఎత్తు కూడా పెంచారు. అయినా సరే ఎటు అవుతుందంటే ఈ మొత్తం సరెండర్ మొత్తం నిండిపోతుంది. రెండోది ఏంటంటే ఈ నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తం అయితే ఫుల్ ఇంట్లో కూడా వాటర్ వెళ్ళిపోతుంది. దీని గురించి కొంచెం ఇబ్బందిగా పడుతున్నాం అన్న జనాలు. దాన్ని బట్టి మీరు కొంచెం చూసి మాకు సహకరించవలసిందో కోరుతున్నాం. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రజాప్రతినిధులకి ఇక్కడ ఉన్న అధికారులకు మా యొక్క సమస్యను అయితే మాకు తీర్చిదిద్దాలు. మేమైతే ప్రతి రోజు కూడా వర్షం పడ్డదంటే చాలు ప్రతిసారి మేము తీవ్ర అవస్థలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది. మాకైతే ఈ యొక్క పరిస్థితి లేకుండా మమ్మల్ని విముక్తి కలిగిస్తే చాలు అంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి వర్షం పడితే చాలు తాజాగా ఈ విధంగా పూర్తిగా నీటి ములకైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.